ఉన్నాయా? ఫ్రీ బస్సులు ఇస్తున్నారా? అది లాస్ అంతా ఏడ నుంచి వస్తాం మరి పెంచకపోతే. పండగ దూరంలో వెళ్తాడు, దూరంలో వెళ్ళడు కదా. అంటే ఇప్పుడు కొంతమంది ఇక్కడ నుంచి ఫ్రీ బస్ ఇచ్చారు, లేడీస్ కి ఇచ్చారు, ఆ డబ్బులను వసూలు చేసుకోవడం కోసం ఇదంతా మళ్ళీ ఈ స్కీమ్ పెట్టారు. మరి ఎక్కడ తెస్తారు? ఎక్కడ తెస్తారు డబ్బులు? ఎక్కడ తెస్తారు? 100 రూపాయలు పుచ్చుకుని ఆడవాళ్ళు టౌన్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొస్తున్నారు. ఇది వరకు కొనుక్కొచ్చుకున్నారా? మరి ఆ లాస్ అంతా ఎట్టబడుతుంది పెంచకపోతే. పెంచడం కరెక్టే అంటారు. కరెక్టే. మరి ఇట్లా పెంచుకుంటూ పోతే మగవాళ్ళ మీద ఎక్కువ భారం పడుతుంది. తగ్గించుకుంటాం ప్రయాణాలు, ఆటోళ్ళని పంపిస్తాం వాళ్ళకి ఫ్రీ బస్ గా. ఆటోలను పంపిస్తే ఫ్రీ బస్ అని చెప్పి వాళ్ళని పంపిస్తావు. మరి ఇప్పుడు ఆ మగవాళ్ళు డ్యూటీకి పోతారు, వాటికి అన్నిటికి పోతారు, ఫంక్షన్లు వచ్చినప్పుడు, పండుగలు లాభాలు నష్టాలు అన్నిట్లోనూ ఉంటాయి. లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి అన్నిట్లో. ఏ విధంగా చెప్తారు? ప్రభుత్వానికి ఏం చెప్పచ్చు? ప్రభుత్వానికి ఏం చెప్పాలి? కరెక్టే, పండుగ అప్పుడు పెంచుతాం. పండుగ 3 రోజులే కదా పెంచేది, తర్వాత మామూలు ఛార్జీలేగా. ఛార్జీలేగా. అంటే వాళ్ళందరికీ కూడా కొంతమంది లేడీస్ కి ఏమో ఫ్రీ బస్ అని చెప్పి కొన్ని ఆపుతున్నారు, అంటే వాళ్ళందరికీ చెప్తున్నారు. తర్వాత ఇప్పుడేమో బస్సులు వచ్చేసరికి ఒక 1.5 అంటే 150 రూపాయల దగ్గర పెంచుతున్నారు. మరి మనకి ఏం చెప్తాం? సహజమే, గవర్నమెంట్ కి లాస్ పోవద్దు. గవర్నమెంట్ ఆడడం కోసం అంతా చేస్తున్నారు. తప్పదు, అసలే లాస్ లో ఉంది కదా ఆర్టీసీ, మరి తప్పదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.